బాగున్నారా బామ్మ? నా బాగుకేం గాని నువ్వెలా ఉన్నావమ్మా? బాగున్నాను బామ్మ. ఎవరి కళ్ళు పడ్డాయో ఏమో. బంగారం లాంటి పిల్ల పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వచ్చింది. చిన్నప్పటి నుంచి ఎవరూ చెయ్యెత్తి కొట్టింది లేదు. అలాంటి నా బిడ్డని గొడ్డును బాదినట్టు బాదారు. వాళ్ల చేతులు విరిగిపోను, వాళ్ళ నాశనం అయిపోను. అమ్మా, జరిగిందని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటే బాధ తప్ప ఇంకేం మిగలదు. వదిలే అమ్మా. నువ్వు ఈ డ్రెస్లో చాలా బాగున్నావు, చాలా అందంగా ఉన్నావు. మరి నేనెలా ఉన్నాను? మీరు బాగున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు? నేను నీకు నచ్చినందుకు. నచ్చడమేంటి? అదే, ఈ డ్రెస్ నచ్చబట్టే కదా బాగున్నావు అన్నావు. ఓ అదా. మనిద్దరం ఇలా పక్క పక్క నుంచుంటే నీకేం అనిపించడం లేదా? అనిపించడానికేముంది? ఇంతకుముందు ఎన్నోసార్లు నిలబడ్డాం కదా. కరెక్టే, కాకపోతే నాకిప్పుడెందుకో అదోలా ఉంది. అదోలా అంటే? అది అది అపర్ణ, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? ఇందుకు ఫోన్ చేశాను, రింగ్ అయింది కానీ లిఫ్ట్ చేయలేదు. నిజంగానా? ఒరే ఆర్య, అక్కడే నుంచున్నావేంటి? వచ్చి కూర్చో. పెద్దవాళ్ళ ముందు చిన్నవాళ్ళు కూర్చోకూడదే. నేను ఇక్కడ ఇలాగే నిలబడతాను, మీరు మాట్లాడుకోండి. సరే, నువ్వు అలాగే నిలబడు. అమ్మా అపర్ణ, జరుగు. నువ్వు కూర్చోమ్మా. అనవసరంగా ఓవర్ యాక్షన్ చేశాను. ఇప్పుడు కూర్చోడానికి లేకుండా పోయింది. ఎలాగా? తొక్క కూర్చుంటే ఇప్పుడు ఎవడేం చేస్తాడు? అదేంట్రా, ఇప్పుడే కదా పెద్దవాళ్ల ముందు కూర్చోకూడదన్నావు, మరి కూర్చున్నావే? అవునే, పెద్దవాళ్ళు ముందు కూర్చోకూడదన్నాను కానీ పక్కన కూర్చోకూడదు అనలేదుగా, అందుకే కూర్చున్నాను. సర్లే. రాజ్యలక్ష్మి గారు, ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి. ఒకసారి మీ ఊర్లో పెళ్లి చేయాలనుకున్నప్పుడు పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు చేయాలనుకున్నప్పుడు ఆగిపోయింది. చూడపోతే ఏ గ్రహదోషం వల్ల పెళ్లికి ఆటంకాలు వస్తున్నాయి అనుకుంటున్నాను. అవును సత్యభామ గారు, అది గ్రహదోషమో మా తలరాతో తెలియదు కానీ పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి అన్నీ ఆటంకాలే, అన్నీ చికాకులే. చివరకు పీటల వరకు వచ్చిన పెళ్లి కూడా ఆగిపోయింది. పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగు పెట్టాల్సిన బిడ్డ పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టింది. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఏదో దోషమే ఉంది అనిపిస్తోంది. ఈ దోషాలన్నీ పోవాలంటే, అశుభాలతో నిండిన ఇంటికి శుభం కలగాలంటే పంతులుగారిని పిలిపించి గ్రహదోష నివారణ పూజ చేయించాలి. గ్రేట్ బామ్మ, మాకు రాని ఐడియా మీకొచ్చింది. అన్నయ్య, అర్జెంట్గా పంతులు గారిని పిలిపించు. అవును, పెళ్లికి ముహూర్తం కూడా పెట్టేస్తారు. నీ బొందరా, పంతులుగారిని పిలిపించేది శాంతి పూజలు చేయించడానికి. నువ్వు నోరు మూసుకొనుండు.